నేను స్నానానికి వెళ్ళాలి కదా, కాపలాగా ఎవరు ఉంటారు? ప్రమదగనాలు అన్నీ శివుడితో వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఎలా? అమ్మా, నా బాలుడు ఎంత ముద్దుగా ఉన్నాడో. నేను స్నానానికి వెళ్తున్నాను, ఎవరినీ లోపలికి రానివ్వకూడదు. ఆకలి వేస్తే పలహారాలు ఈ పలహారాలు తిను. అలాగే అమ్మా. ఇదిగో నీ ఆయుధం. సరే అమ్మా. విక్రమ్ వెయిట్. ఇటు ఎవరో వస్తున్నారే. అమ్మ ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పింది కదా. ఆగండి ఆగండి. అమ్మ ఆజ్ఞ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళకూడదు. ఆహా, నా మందిరంలోకి వెళ్ళడానికి నాకు ఆజ్ఞ కావాలా? బాలక, ఎవరు నువ్వు? ముందు మీరెవరో చెప్పండి. నువ్వు పార్వతిపతి శివుడను. నేను పార్వతి తనయుడిని. సరే, నన్ను లోపలికి వెళ్ళనివ్వు. వీల్లేదు. అమ్మ ఎవరిని లోపలికి వెళ్ళొద్దని చెప్పింది. బాలక, నా క్రోధం తెప్పించకు. నాది అదే మాట. నేనెవరో తెలుసా? చెప్పారు కదా, పార్వతీపతి శివుడని. అయితే సరే. అమ్మా, అయ్యో బాలుడా, ఏమైంది నీకు? ఎవరు ఇలా చేశారు? ఇది మన కుమారుడా? అవును, గణేశుడు. అయ్యో కుమారా, నీవు కన్నీరు పెట్టవద్దు. ఇలా శాంతంగా ఉండాలి. నా బిడ్డ నాకు కావాలి. సోదరి పార్వతి, నీ పుత్రుడు నీకు లభిస్తాడు. శాంతించు తల్లి, శాంతించు. ఎలాగా? ప్రమదగణాలారా, ఎక్కడ మీరు? స్వామి, ఉత్తరం దిక్కున తలపెట్టి పడుకున్న ప్రాణి తలను తీసుకొనిరా. సరే అలాగే స్వామి. ఏంటి, నా అందమైన బాలుడికి ఈ ఏనుగు తల? అందరికీ ఏనుగులాగా కనబడతాడు, కానీ నీకు ఇష్టమైన రూపంలో కనబడతాడు. పడుకో. బాలుడా, ఈయనే మీ తండ్రి శివయ్య.